ఏర్పాటు చేసుకొని మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి వాక్యాన్ని ప్రకటించండి. ఏం ప్రకటించండి? సోది మాటలు, కల్లబొల్లి మాటలు, ఈ లోకంలో ఉన్నటువంటి పనికిరాని మాటలు బోధించకండి. భ్రష్టులైపోతారు, పనికి రాకుండా శాపగ్రస్తులైపోతారు. కానుకల గురించి సంచులు తీసుకొని ఇంటింటికి తిరగకండి. అదే అన్నాడు దేవుడు. మీరు జోలి తీసుకొని ఇంటింటికి తిరగండి, వాక్యాన్ని తీసుకొని వెళ్ళండి. దేవుని వాక్యం అనేటువంటి ఈ బైబుల్ని తీసుకొని వెళ్ళండి. ప్రతి ఇంటికి వెళ్ళండి, దేవుని వాక్యాన్ని బోధించండి. నీవు పొందుకున్నటువంటి వాక్యము అనేకులకి తెలియచేయి. ఇక ఇప్పుడు నుంచి కొత్త విస్తరణ మొదలైంది. అప్పుడు పాత నిబంధన కాలంలో విస్తరణ ఎలాగుందంటే, బాబు నువ్వు ఫలించి విస్తరించి భూమిని నింపు, నీ ద్వారా అనేకమైన సంతానం రావాలా అంటే, నోవాహు నువ్వు ఫలించి విస్తరించి భూమిని నింపు, నీ ద్వారా అనేకమైన సంతానం నన్ను స్తుతించేవారు రావాలా. అబ్రహాము నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నీ ద్వారా నీ సంతానము నన్ను స్తుతించేటువంటి సంతానంగా రావాలా. ఇప్పుడు శిష్యుడు అంటున్నాడు, ఈ వాక్యం అనేటువంటి సువార్తని ప్రతి ఒక్కరికి ప్రకటించు, నలుమూలలా ప్రకటించు, మూలలా ప్రకటించు. నా వాక్యం విని రక్షణ పొంది దేవుని సన్నిధిలో కూర్చున్న వారే మరలా నా వాక్యాన్ని విత్తుతారు. వారిలో నేను అక్షయ బీజాన్ని పెడతాను. ఎప్పుడైతే ఒకడు నా వాక్యం వింటాడో వాడిలో నేను అక్షయ బీజాన్ని పెడతాను. చచ్చిపోయేటువంటి బీజం కాదు, మరలా ఫలించేటువంటి బీజాన్ని పెడతాను. ఆ బీజమే వాక్యం అనేటువంటి బీజం. నా ఈ మరలా బ్రతుకు, నూతనమైన జీవితము వాక్యం నుండి పుట్టాను. మీరు క్షయ బీజములో నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజములో నుండి పుట్టినవారు ఇంతకు ముందు పుట్టినట్టుగా ఆదాములో నుండి పుట్టలేదు, అబ్రహాములో నుండి పుట్టలేదు, నోవాహులో నుండి పుట్టలేదు. ఇదిగో నువ్వు నూతనంగా జన్మించి ఉన్నావు, దేవుని వాక్యం మూలంగా పుట్టి ఉన్నావు. అది అక్షయ బీజము నీలో నిలిచి ఉంది.
ఈ బంతిలో జీవం లేదు. నువ్వు పాత పెట్టావనుకో, అది పాతకైపోయి భూమిలో కలిసిపోతుంది. నీవు నేను కూడా అటువంటి వారమే, అక్షయ బీజము గలవారము. మనము దేవుని సువార్త ప్రకటిస్తుంటే అనేకమైన ఆత్మలని మన సంఘానికి రప్పించేవారిగా ఉండాలా. నీ ఒక్కడివే, నీ ఒక్కదానివే ఒంటి కట్టగా బ్రతికిపోకూడదు. నీలో అక్షయమైన బీజం ఉంది అంటే అనేకులకి సువార్త ప్రకటించు, నా దేవుడు నిన్ను విస్తరింపచేస్తారు. గడిగా చెప్పండి, గడి ప్రభు నామమున మహిమపడదాం. అక్షయమైన బీజం నీలో ఉంది. వాక్యం ద్వారా నా దేవుడు నిన్ను అక్షయమైన బీజంగా మార్చేశాడు. నేను వాక్యం ద్వారా కన్నాడు. వాక్యం అనేటువంటి అక్షయ బీజాన్ని నీలో నా దేవుడు ఉంచారు. అనేకమైన జనాంగంగా నా దేవుడిని మార్చబోతాడు. విశ్వసించండి, నమ్మండి, దేవుడు మీ ఎడల గొప్ప కార్యాలను చేయబోతా ఉన్నారు. మీరు సామాన్యమైన వారు కాదు, మీరు నా దేవుని చేత ఎన్నుకోబడ్డవారు. మీ తర్వాత మీ తరము, మీరు సువార్త ప్రకటించినటువంటి మీ జనాంగము దేవుని స్తుతించబోతా ఉంది, దేవుని మహిమపరచబోతా ఉంది. నమ్మండి, నమ్మండి. దేవుని యొక్క అక్షయ బీజం మీలో ఉంది. నీ తర్వాత నీ సంతానము దేవుని స్తుతించాలా.